టు ఛానల్. ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఛానల్ తరపు నుండి పాలిసెట్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. సో మీ గురించి అయితే ప్లేలిస్టులు కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది. మన ఛానల్ క్లిక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే కనుక ఏపీ పాలిసెట్ 2024 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఏపీ పాలిసెట్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో ఎవరైతే చూడలేదో మీరైతే చూడొచ్చు. ఈరోజు వీడియోలో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోవడం జరిగింది కదా, అందులో ఎన్ని సీట్స్ మిగిలింది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ కస్టమర్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ పాలిసెట్ 2024 వెబ్సైట్లో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పాలిసెట్ 2024 కాలేజెస్ ప్రతి ఒక్క కాలేజ్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాదాపుగా 263 కాలేజెస్ అయితే ఈ లిస్ట్లో అయితే ఉన్నదన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి కాలేజీకి సంబంధించి ఎన్ని సీట్లు మిగిలినవి ఎలా చూసుకోవాలనేది చెప్తాను. సో ఇక్కడ కాలేజ్ కోడ్, ఏ టైపు, అలాగే డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంటుంది, హాస్టల్ ఉందా లేదా, ఏ ఇయర్లో కట్టారు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక బ్రాంచ్ కోడ్కి సంబంధించి ఏఐఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించి కన్వీనియర్ కోటాలో 66 సీట్లు అయితే ఉన్నాయి. సో కానీ 53 సీట్లు అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మిగిలిన అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. అలాగే సిఎంఏ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎంఈ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ అండి. చూసుకున్నట్లయితే కనుక 66 సీట్లు అయితే ఉన్నాయి ఈ కాలేజీలో, కానీ 19 సీట్లు అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. అలాగే ప్రతి ఒక్క కాలేజ్ మీరైతే చెక్ చేసుకోవచ్చండి. చూసుకున్నట్లయితే కనుక ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చూసుకున్నట్లయితే కనుక పెద్దాపురంలో ఉందండి ఇది కాలేజ్ వచ్చేసి. ఇది ప్రైవేట్ కాలేజ్. కన్వీనియర్ కోటాలో సిఎంఈ కోడ్ చూసుకున్నట్లయితే కనుక 396 అయితే సీట్స్ అయితే ఉండడం అయితే జరిగింది కన్వీనియర్ సీట్లతో. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇందులో 396 సీట్స్కి 395 సీట్స్ అయితే ఫిల్అప్ అవ్వడం అయితే జరిగింది. ఒక్క సీట్ మిగలడం అయితే జరిగిందన్నమాట. ఈసీఈ కూడా 264 సీట్లు అయితే ఉన్నాయి. 263 సీట్లు అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఒక్క సీటే మిగిలింది ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో. అలా ప్రతి కాలేజ్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఇంకా ఏవైతే కాలేజెస్ కావాలో ఇంకా అన్ని కాలేజెస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక కనుక మీకు వచ్చిన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్ నచ్చకపోతే కనుక ఎన్ని కాలేజెస్లో ఏ సీట్లు మిగిలినవి, ఏ బ్రాంచ్ కావాలి, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఉంటుంది అని చూసుకుని, సో ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, బాగా ఎడ్యుకేషన్ అనేది అని చూసుకుని మీరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేనైతే చెప్తాను అన్నమాట.